సమస్యల నుండి పుట్టినటువంటి పార్టీ. ఇటువంటి తాటాకు చప్పులకు భయపడేటువంటి ప్రసక్తే లేదు. వాళ్ళు ఎంత అనగదొక్కాలని చూస్తే అంత ఉవ్వెత్తిన ఎగిరిపడతాం మేము. ఎక్కడికి ఈ కాంగ్రెస్ పార్టీ తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసే అక్రమాలని ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి మా నాయకులు ఆ ప్రశ్నించేటువంటి తరుణంలో ప్రజాక్షేత్రంలో ప్రజలంతా కూడా చైతన్యమవుతూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక డైవర్ట్ పాలిటిక్స్తో టైంపాస్ చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు ఏమి చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అందుకని ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మరి ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఆ కుట్రలో భాగంగానే ఈ నోటీసులు తప్ప కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఆయన డైరెక్ట్గా హాజరైనటువంటి పరిస్థితి. ఈరోజు ఏసీబీ నోటీసులు కేటీఆర్కి ఈరోజు సాయంత్రం లోపల 5 గంటల లోపల అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. చర్చ కొనసాగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఎలాంటి వ్యూహం ఉంటే ఏం చేయబోతాం? మేము భయపడే ప్రసక్తి లేదు. ఆయన జైల్లో పెట్టని దేనికైనా సిద్ధపడే ఉన్నాం. మా నాయకత్వం మేము ఎక్కడ అవినీతి చేసింది లేదు. మాకు సుప్రీంకోర్టే చెప్పింది. సుప్రీంకోర్టే గ్రీన్స్ మాకు కాళేశ్వరం చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి మరి వాక్యానాలు ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఫార్ములా ఈలో అనుమతి లేకుండా 45 కోట్లు ఎఫ్ఈఓకి ఇచ్చారు. ఫార్ములా ఈ ఆపరేషన్ అనేటువంటి సంస్థకి థర్డ్ పార్టీకి అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేదు, ఇక్కడ క్యాబినెట్ అనుమతి లేదు, దాంట్లో అవినీతి జరిగింది, క్విడ్ ప్రోకో జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ ఆరోపణ చేస్తాం. మేము అందుకనే చెప్తా ఉన్నాం. అసెంబ్లీలో చర్చ పెట్టినా దానికి సిద్ధమే అని చెప్తా ఉన్నాం. బహిర్గతంగా ప్రజల ముందు చర్చకి దమ్ముంటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మరి 4 గోడల మధ్య కాదు, మరి 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ పెడదామని చెప్తే ఎందుకు భయపడతా ఉంది? మేము తప్పు చేసి ఉంటే రేవంత్ రెడ్డి ముందుకు రావాలి కదా అని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఏం జరిగింది ఇంతసేపు? తాళాలు వేయడము, నిర్బంధించడము, బయటకు పోకుండా ఆపే ప్రయత్నం చేయడము, పక్కన రోడ్ పైన హోటల్స్ ఆఫ్ చేయడం, హోటల్స్ అన్ని క్లోజ్ చేశారు, షాప్స్ అన్ని క్లోజ్ చేశారు పోలీసులు. భయపడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని చూస్తే, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని చూస్తే, కేటీఆర్ గారిని చూస్తే, హరీష్ రావు గారిని చూస్తే భయపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళొక్క పిలుపునిస్తే ఉద్యమ టైంలో ఏ విధంగా కోట్లాది మంది కార్యకర్తలు తరలివచ్చారో, ప్రజలు తరలివచ్చారో, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కూడా కేసీఆర్ గారు తెలంగాణ సాధించినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తుల మీద తీసుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి చర్యలకు ప్రజలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నటువంటి తరుణంలో భయపడతా ఉన్నారు. భయపడి ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు కొట్టుమిట్టాడుతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేఖా కాంతారావు చెప్తా ఉన్నారు, అంటే అరెస్ట్ అయినా కూడా దానికి సిద్ధపడే, అవినీతి చేయలేదు అనేటువంటి కాన్ఫిడెంట్తో ఉన్నాము, కోర్టులు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. రైట్ మధు, ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఏసీబీ కార్యాలయం దగ్గర నుంచి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్, మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో. పెట్రిషా, సో ఏసీబీ కార్యాలయం దగ్గర ఎటువంటి హడావిడి వాతావరణం? బయట మొత్తం అటు తెలంగాణ భవన్ కి తాళాలు వేశారు, పక్కన మరొక కేఫ్ ని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా అక్కడికి వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి బయటకు పంపించి దాన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేయించారు. ఇవన్నీ కూడా కేటీఆర్ అరెస్ట్ కి సంకేతాలుగానే కనబడుతున్నాయి. కేటీఆర్ అరెస్ట్ ఖాయమైంది కాబట్టే ఇవంతా కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక సిచ్యువేషన్ నెలకొంది. సో ఏసీబీ కార్యాలయం దగ్గర ఎటువంటి చర్చ నడుస్తోంది? అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానివ్వండి, ఇతరత్ర వ్యక్తులు ఏమనుకుంటున్నారు? అక్కడ ఎటువంటి ఒక చర్చ కొనసాగుతోంది? రైట్, ఒకవైపు మనం ఏసీబీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఐఓ మాజీ వాళ్ళందరూ కూడా సుమారుగా 6 అధికారులు కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. ఒకవైపు ఇక్కడంతా కూడా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్లో ఎఫ్ఈఓతో పాటు సిఇఓ ఇచ్చిన లండన్ నుంచి కూడా గతంలో కూడా 3 సార్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అటెండ్ అయిన పరిస్థితి. ఫార్ములా ఈ కార్ రేస్లో అనేక సార్లు, అంటే గతంలో కూడా కేటీఆర్ విచారించారు, ఇప్పుడు 2.0 అనే చెప్పొచ్చు. ఒకవైపు గతంలో అయితే 7 అవర్స్ వరకు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగింది. ఇవాళ మాత్రం ఈవినింగ్ వరకు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈ స్కామ్లో దాదాపు ₹1 కూడా నేను లబ్ధి పొందలేనంటూ హైదరాబాద్ ఒక అప్గ్రేడ్ చేయడానికి మాత్రమే, ఆ బ్యానర్ని హై చేయడానికి మాత్రమే మేము ఇదంతా చేస్తామనుకుంటూ చెప్పారు. ఒక మంత్రిగా ఉండి అధికార దుర్వినియోగం చేశానంటూ కూడా క్యాబినెట్ పర్మిషన్లు తీసుకోకుండా హెచ్ఎండిఏ ఒక సంస్థ నుంచి డబ్బులంతా కూడా బదిలీ చేస్తారు. క్యాబినెట్కి జస్ట్ ఓవరాల్గా కూడా ఇన్స్ట్రక్షన్ అంతా కూడా జరిగింది. ఒకవైపు అరెస్ట్ జరుగుతుంది అనేటువంటి వాదన చాలా బలంగా వినబడుతోంది. దాని తాలూకా సిచ్యువేషన్స్ ఇక్కడ వెదర్ మొత్తం కూడా అక్కడ క్లోజ్ చేయడము, లేకపోతే తాళాలు వేయడం, అందరినీ కంట్రోల్ చేయడం, భారీ ఎత్తున పోలీసులు మోహరించడం. సో అరెస్ట్ నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? పోలీసుల మధ్య డిస్కషన్ కానివ్వండి, ఏదైనా అలర్ట్స్ ఉన్నాయి అక్కడ? పోలీసులు ఎక్కువగా మోహరించడానికి సిచ్యువేషన్ ఉందా?
ఎస్, ఖచ్చితంగా భారీ ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. స్థానికంగా ఉన్న CCS కానీ లేకపోతే పక్కనే ఉన్న కెఫేస్, ఏదైతే రెస్టారెంట్స్ కెఫేస్ అన్నంతా కూడా తెలంగాణ భవన్ కూడా తాళాలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎత్తున దాదాపు 100కి పైన పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఏదైతే కెఫేస్ అంటే తెలంగాణ భవన్ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాదాపు 1 కిలోమీటర్ వరకు ఉన్న రేడియేషన్స్లో ఉన్న కెఫేస్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేశారు. CCS కానీ లేకపోతే తెలంగాణ భవన్ ఇక్కడ నుంచి ట్రావెల్ వయా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వరకు కూడా రేడియేషన్ అంతా కూడా బ్లాక్ చేసిన పరిస్థితి. పోలీసులు అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భారీ ఉధృత వాతావరణం, బ్యారికేడ్స్ కూడా మధు ఉన్నారు. మధు, సో లీడర్ అనే చర్చ ఏంటి అంటే దాదాపుగా అక్కడ ఏసీబీ కార్యాలయం దగ్గర కూడా కొంత వందల మంది పోలీసులు ఉన్నట్టుగా బార్కేడ్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం కనబడుతోంది. గతంలో కూడా సుమారుగా 7 గంటల పాటుగా విచారణ కొనసాగించింది కేటీఆర్ ని ఏసీబీ అధికారులు. ఈరోజు తాజాగా సుమారుగా సాయంత్రం వరకు అంటే ఒక 8-9 గంటల పాటుగా విచారణ జరిగే అవకాశం ఉంది. సో ఈ విచారణ చాలా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. అరెస్ట్ తాలూకు వాతావరణం కనబడుతోంది. బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది అనేటువంటిది కొద్దిమంది అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా క్లారిటీ లేదు అధికారికంగా. ఇప్పటికే 2 సార్లు విచారణ అయిపోయింది, ఇది 3వసారి కాబట్టి ఈరోజు ఆయనను లిఫ్ట్ చేసే అవకాశం ఉందనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. 5 గంటల తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టి డైరెక్ట్గా రిమాండ్కి పంపించే పరిస్థితి ఉంది అనేటువంటిది అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిచ్యువేషన్ని కూడా గమనిస్తూ ఉంది ప్రభుత్వం, ఏం జరుగుతుంది అనేటువంటి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్దగా చేరుకున్నారు. హరీష్ రావు కూడా బీఆర్ఎస్ భవన్లోనే ఉన్నారు. ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఎలాంటి మెసేజ్ ఉంది? ప్రస్తుతం మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం డీటెయిల్స్. దాదాపు అరెస్టు ఈరోజు 5 గంటల తర్వాత జడ్జి ముందు ప్రవేశపెడతారు, రిమాండ్కి పంపిస్తారనేటువంటిది అధికారులు లీక్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే కన్ఫర్మేషన్ లేదు. ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉన్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇలాంటి ముఖ్య నాయకులను అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఆయన మైండ్లో ఎప్పుడో ఉంది. సో మేము కూడా అనుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది అని అనుకుంటాం. దీంట్లో కొత్త ఏం లేదు. ఈయన ఈ ఫార్ములా కేసు ఎప్పుడైతే తీసిండో ఇది అరెస్ట్ చేయాలనేటువంటి కుట్రకోణంలో, ఇది ఇలా కుంభకోణం జరగలే, కాంగ్రెస్ పార్టీ కుట్రకోణం జరుగుతూ ఉన్నది. ఎక్కడ అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, అది రాజకీయంగా వాడుకోవడానికి ఒక కుట్ర చేస్తున్నట్టుగా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలు ఇచ్చిండ్రు, అనేక వాగ్దానాలు చేసిండ్రు. 420 హామీలు, 6 గ్యారంటీలు, రుణమాఫీ అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు. ఇవన్నీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అగ్రనాయకత్వం వీటిని ప్రశ్నిస్తూ ఉన్నదో, వీటి మీద ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నదో, ఈ నిలదీయడానికి వాళ్ళు రాజకీయంగా తట్టుకోలేక, రాజకీయంగా సమాధానాలు చెప్పుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెట్టి జైల్లోకి పెట్టాలనేటువంటి కుట్ర చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటారు కక్ష అంటారు మీరు ఎర్రోల శ్రీనివాస్ గారు. గతంలో రేవంత్ రెడ్డిని జైల్లో పంపినటువంటి పరిస్థితి, పదే ముఖ్యమంత్రి కొన్ని సందర్భాలు చెప్తున్నారు, డిటెన్షన్ సెల్లో పెట్టారు నన్ను, తీవ్రవాదులు నక్సల్స్ను పెట్టేటువంటి ప్రమాదకరమైన నేరస్తులు ఉండేటువంటి డిటెన్షన్ సెల్లో పెట్టారనేటువంటి ఆయన స్టేట్మెంట్. సో దానికి కౌంటర్గా కేటీఆర్ని కూడా అరెస్ట్ చేస్తే కాస్త అట్లా చూడాలని. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అయ్యారో చాలా క్లియర్గా తెలుసు, ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు ఈ ఫార్ములా రేస్ కేసులో అసలు ఎక్కడ రూపాయి అవినీతి కరప్షన్ జరగలేదు. అవినీతి కరప్షన్ జరగని దాంట్లో కూడా అన్యాయంగా కేసులలో ఇరికించడానికి జరుగుతున్నటువంటి ఇది కుట్ర. ఈ కుట్ర మీరేమో చేసిన దానికి జైలుకు పోయినరు, ఈయన చెయ్యని వాటికి తెలంగాణ సమాజానికి ఒక గ్రీన్ సిటీని ఇవ్వాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడం వల్ల తెలంగాణ సమాజం, హైదరాబాదు, జిహెచ్ఎంసీ లాంటి ప్రాంతాలు సస్యశ్యామలంతో పాటు గ్రీన్ సిటీగా ఉండాలి, పొల్యూషన్ లేకుండా ఉండాలనేటువంటి ఆలోచన మేము చేసినాం. మీరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, లేకుంటే ఇండ్ల మీద డ్రోన్లు ఎగరవేసిన కేసులలో మీరు పోయినారు. వీటికి వాటికి చాలా తేడా ఉంది కదా. డెఫినెట్గా కుట్ర, కక్షనే ఇవి రెండు. మీరు అన్నటువంటి మాటలకు అక్రమంగా అరెస్ట్ చేయాలన్నటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది, మళ్ళీ అరెస్ట్ చేసిండ్రన్నటువంటి కుట్ర తీసుకోవాలన్నటువంటి కక్ష కూడా జరుగుతూ ఉన్నది.
కాబట్టి ఇవి రెండు ఉద్దేశాలతోనే ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఇది కుట్ర ఏదైతే కనబడుతుందో డైవర్ట్ పాలిటిక్స్ కనబడుతూ ఉంది. ఎప్పుడైనా డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఈ 18 నెలలు కాలం గడిపినరు. భవిష్యత్తులో కూడా